కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో ఈ రీతిగా దేవుని నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకు చూపినటువంటి తరుణం కొరకాయ దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రం తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల రాజా దిగరండి, రాత్రికాల సమయంలో మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించండి. ఈ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడి, దైవమ్మా నీదైన సావుకుడు అయ్యా, మీరు ఎరుగుదురు ఎంత బలహీనుడో నీకు స్తోత్రాలు. మా సొంత శక్తి చేతనైనా భక్తి చేతనైనా ఏమి చేయలేము. పరలోకపు శక్తి మమ్మల్ని కమ్ముకొని మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మీరు కృపను అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. ఆన్లైన్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దర్శించండి. రాత్రికాల సమయంలో అభిషేకించండి. సకల కొంచెం ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు శక్తులను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను భూమి పునాదులు వేయకముందే, భూమి పునాదులు వేయకముందే, ఆకాశము సహా లేకున్నప్పుడే, ఇలా పర్వతములు నిలువకముందే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివే. పరమునకు తము ఎరుగకముందే, పరమునకు తము ఎరుగకముందే, రక్షణ వెలుగుకు రాకున్నప్పుడే, ప్రాయచిత్తపు బలి కానప్పుడే, యేసు రూపమిలా ఏర్పడనప్పుడే నిర్ణయించితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఆదామవ్వల చేయకముందే, ఆదామవ్వల చేయకముందే, పరము అనుకూతరులకముందే, నోహవు నీతో నడువకముందే, అబ్రాహామును పిలువకముందే, పేరున పిలచితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను పేరున పిలచితివే. గర్భములో కలుగకముందే, గర్భములోనే కలుగకముందే, కాలపు పరిమితి కదలకముందే, కటిక చీకటి కనబడినప్పుడే నిర్దేహుడనై నేనుండగా
నీతిగా తీర్చితివే. యెహోవా యేసుక్రీస్తు నందు నీతిగా తీర్చితివే. తేజోమయమౌ దివి రాజమునా, తేజోమయమౌ దివి రాజమునా ధృతగణములు ప్రీతిగా పాడన్ తరగని నిత్యా తండ్రి మహిమకు మహిమ రూపియౌ మరియ సుతునితో మహిమా పరచితివే. యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను మహిమా పరచితివే. నీవే ఉంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను నీవే ఉంటివే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రాణ కూడా తీసుకురా సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. మెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించావు ప్రభువా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించావు ప్రభువా. నిన్ను విడువను ఎడబాయనని, నిన్ను విడువను ఎడబాయనని నా నజరేయుడా. నమెల్ల పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటిపై సహనముతో పరుగెత్తెదను. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను, వెనుక
విడిచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని మెల్లని పాడిన కీర్తించిన మీరు నమోనే తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా మెల్లనే పాడిన తీర్చిన ఈ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా ఇలలో జీవించనా ఇలలో జీవించనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరికి ఒక పాట పాడుకొని మనము వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. సర్వోన్నత దైవం వాడదామా? శరణని వేడదా శరణని వేడేదా కరుణామయని శరణని వేడేదా కరుణామయని రెక్కల చాటుననే దాగెదా నిరతము నాకు నివాసము నీవే శరణని వేడెదా కరుణామయుడా నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించి రిపులు నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించి రిపులు అన్నిటిలో నొక్క ఆయుధమైనను ఆయుధమైనను వర్ధిల్లదు నీ కృపణనుగా శరణని వేడెద కరుణామయని కరుణామయని ఘోషించు కడలి కెరకందులపై విజయుడనైనే నాట్యము చేసేదా ఘోషించు కడలి కెరకందులపై విజయుడనైనే నాట్యము చేసేదా నివ్వెరతో లోకము చూడగా నివ్వెరతో లోకము చూడగా స్తుతి పాడేదనే ధన్య చతోరినై శరణని నన్ను చీల్చగోరుపెను వరధవలేని కరముగరాగా నన్ను చీల్చగోరుపెను వరదవలే కరముగరాగా
ప్రతి దోషము కొరకును దండన సిలువలో పొందిన ప్రియ యేసయ్యా నా ప్రతి దోషము కొరకును దండన సిలువలో పొందిన ప్రియ యేసయ్యా నాకై చేరిన బండవు నీవు నాకై చేరిన బండవు నీవు వేరెవరు నన్ను కావగలేరు శరణి వేడేద కరుణామయుడా శరణి వేడేద కరుణామయుడా రెక్కల చాటుననే దాగల నిరతము నాకు నివాసం నీవే రెక్కల చాటుననే దాగల నిరతము నాకు నివాసము నీవే కరుణామయని శరణి రెక్కల చాటుననే దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మత్తయి సువార్తలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము దయచేసి 23వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు చెంత ప్రియులరా, కొత్త నిబంధనలో యేసు ప్రభుల వారు ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఘట్టం మనం చదువుకున్నాం. ఏంటంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటి అనేటటువంటిది ఒకటి చెప్తూ ఉన్నారు. ఈరోజు యూదులు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏమిటంటే వాళ్ళు 10 ఆజ్ఞలు అంటారు. దేవుడు మరి మా పితరులకు అప్పగించుండు 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ని వాళ్ళు ఇప్పటికీ మరి పాటిస్తారు. అయితే వారికి అడిగితే వాళ్ళు వేరే అంటారు. కానీ యేసు ప్రభు ఉపదేశాల్లో ప్రధానమైన ఆజ్ఞలు 3 ఉన్నాయి. ఇక్కడ ఏమంటాడు ఆయన అంటే న్యాయమును అన్నాడు. మొదటిది న్యాయమును, కనికరమును, విశ్వాసమును అన్నాడు. ఈ 3 ప్రధానమైనవి. ఒక సందర్భంలో అంటారు యేసు ప్రభుల వారు తండ్రిని ఎట్లా ఆరాధించాలి అంటే పూర్ణ మనసుతోనూ, ఏంటండి పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ కదా. ఇదే మత్తయి సువార్త, దయచేసి మీరు కొంచెం వెనకకు వస్తే ఉంటుంది,
1వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 36వ వచనంలో, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. ఇది ఏ ముఖ్యమైనదియు మొదటి నిర్ణయం ఉన్నది అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇది చాలా కష్టం. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో అనేటటువంటిది రావాలంటే అంత సింపుల్గా జరిగేటటువంటి పని కాదు అది. ఇప్పుడు వాక్యం చెప్తున్నటువంటి దైవజనుడు పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలంటే వాడు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోగలగాలి. వాడు చెప్పాలనుకున్న వాక్యాన్ని కూడా మర్చిపోగలగాలి. వచ్చిన విశ్వాసులు వారికున్న కష్టాలన్నీ మర్చిపోవాలి, వారికున్న సమస్యలు మర్చిపోవాలి, వారి పిల్లల్ని మర్చిపోవాలి, వారి బంధుత్వాలని మర్చిపోవాలి. వారికి ఏ ప్రాబ్లం అంటే పూర్ణ మనసు అంటే ఇంకా నీ మనస్సు రవ్వంతా కూడా వేరే దాని మీద ఉండొద్దు, కంప్లీట్గా దేవుని మీద ఉండాలి. ఇది చాలామందికి చాలా కష్టం. ముంగడ కూర్చున్న విశ్వాసుల యొక్క కాన్సన్ట్రేషన్ అంతా పాస్టర్ గారి మీద ఉంటుంది. ఏం చెప్తున్నాడు ఆ వాక్యం చెప్పిన తర్వాత వాక్యం మీద ఉంటుంది. దేవుడి దగ్గరికి మన పూర్ణ మనసు వెళ్ళడం అనేటటువంటిది చాలా చాలా భక్తి సాధనలో ఒక ఉన్నతమైనటువంటి ఘట్టం. ఇక్కడ 3 అన్నాడు, మళ్ళీ ఇక్కడ పేజీ మలిపేసరికి ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి 3 ప్రధానమైనటువంటి విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును. ఈ 3 కూడా విలువైన విషయాలు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సింహాసనానికి నీతి న్యాయములు సింహాసనానికి ఆధారం. అంటే దేవుని సింహాసనము నీతి న్యాయముల మీద కట్టబడుచు ఉన్నది. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుడు అన్యాయం చేసిండు అంటాడు, వాడు దేవుడు న్యాయవంతుడు కాదంటాడు. వాని లాజిక్ వానికి ఉంది. ఇప్పుడు మనం అందులోనికి వెళ్ళాం. వాడు యోబు గ్రంథం అంతా కూడా అపవాది యొక్క స్వరం మనకు వినబడతా ఉంటుంది కదా. సాతాను ఏమనుకుంటుండే దేవుని గురించి అనేది, దేవుడు అన్యాయం చేస్తున్నాడు అంటాడు యోబు దగ్గరికి వచ్చి. ఎట్లా అన్యాయం చేసిండంటే నీ పిల్లలు చంపడం అన్యాయం అంటాడు. అదంతా చేయించిందే వీడు. కాబట్టి దేవుడు అన్యాయస్తులను నిరూపించాలని సాతాను, దేవుడు న్యాయవంతులను నిరూపించాలని ప్రవక్తల యొక్క హృదయ వాంఛ. అయితే దేవుని బిడ్డలారు, ఇక్కడ మీరు వాటిని మానక అన్నాడు. వేటిని మానకంటే పైన ఒక సంగతిని చెప్పాడు. మీరు పుదీనాలోను, సోఫాల్లోను, చిరుకల్లోను మీరు పర్యవంతించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు మర్చిపోతున్నారు. నీతి న్యాయమును మర్చిపోకుండా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మనం ఇంకా కొన్ని చేయాలి. దేవునికి మనం అన్ని విషయాల్లో 10వ వంతు చెల్లించాలి. చాలామందికి ఈరోజు కొత్త నిబంధన సంఘానికి యేసుప్రభు యొక్క హెచ్చరిక అర్థమవుతలేదు. యేసుప్రభు ఎక్కడ ఇమ్మన్నాడు? ధర్మశాస్త్రం అంటే ఇక్కడ ఇమ్మన్నాడు. 10వ భాగం 10వ భాగము చెల్లించమన్నాడు. పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మీరు ఎట్లా ఇవ్వాలి? పిసినారితనముగా కాక మీరు ధారాళముగా ఇచ్చేవారై ఉండాలి. ఏంటండి? చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక అన్న 2వ కొరింథీ 2వ కొరింథీ 9:5లో, కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరుల మీద ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయునను ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనినది కొనిన ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీకు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీలా సమస్త విధములైనటువంటి కృపను విస్తరింపజేయునుగాక. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఏంటంటే ఇదంతా కూడా ఆ అధ్యాయం అంతా కూడా ఈ పరిచర్య గురించి మాట్లాడతాడు. 9వ అధ్యాయంలో పరిశుద్ధుల కొరకైనా ఈ పరిచర్యను గురించి మీ పేరుట వ్రాయడం నాకు అధ్యాయం. ఏ పరిచర్య? ఏంటంటే దేవునికి ఇచ్చే పరిచర్య, ధారాళంగా ఇవ్వాలి. ఏంటంటే చాలామంది మరి ఆ ఇర్మియా 48:10 అందరికీ తెలుసు. ఏంది? యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ప్రసంగి 5:1 కూడా అందరికీ తెలుసు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండము.
సో మనం భక్తిలో జాగ్రత్త, నీతి న్యాయములు కనికరములు జాగ్రత్త కాపాడుకుంటున్నాం, భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. కానీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఈ ఇష్యూలు వచ్చినప్పుడు కొంత పిసినారితనం పనిచేస్తుంది, కొంత లోభత్వం పనిచేస్తూ ఉంటుంది. అరే ఇవి నాకు ఉంటే ఉపయోగపడతాయి కదా, ఏంటండి నాకు 50,000 జీతం వస్తే 5,000 దేనికన్నా ఉపయోగపడతాయి కదా, 20,000 జీతం వస్తే 2,000 దేనికన్నా ఉపయోగపడతాయి కదా అనే ఒక చీకటి ఆలోచనలు వస్తాయి. నువ్వు భక్తిని ఎంత ఇష్టపూర్వకంగా చేస్తున్నావో, బలవంతంగా కాక నువ్వు భక్తిని ఎంత ఇష్టపూర్వకంగా చేస్తున్నావో, ప్రార్థన ఎంత ఇష్టపూర్వకంగా చేస్తున్నావో, సువార్త ఎంత ఇష్టపూర్వకంగా నువ్వు చెప్తున్నావో, బైబుల్ ఎంత ఇష్టపూర్వకంగా నువ్వు చదువుతున్నావో, అంతే ఇష్టపూర్వకంగా నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఉండాలి. అందుకే అంటాడు, మీరు ఈ అన్యాయమైనటువంటి లోకంలో అన్యాయపు సిరి వలన మీరు దేవుని కొరకు ఏం చేయండి, స్నేహితులను సంపాదించుకోనండి. ఇది అన్యాయపు సిరి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనంకు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఇది అన్యాయపు సిరి. ఆ సిరి విషయంలో చాలామంది దేవుని బిడ్డలారా మరి దేవుడికి ఇచ్చే విషయంలో వెనుకాడి చేస్తున్నారు. ఇంకా వేరే విషయాల్లో వారి మీద తప్పు మోపలేం. మంచి ప్రార్థన పరుడు, మంచి యథార్థవంతుడు, మంచి పరిశుద్ధత గలవాడు, వారం చర్చికి వస్తాడు, అన్నిట్లో బాగానే ఉంటాయి చాలామందికి. కానీ వాటిని మానకుండా వీటిని చేయవలసి ఉండనే ఆ దేవుని స్వరం మనకి వినపడదు. అంటే వాటిని మాని వీటిని చేయడం వల్ల ప్రయోజనం లేదు. పుదీనాలోను, సోఫాలోను, జిలకల్లోను 10వ భాగం ఇవ్వకుండా న్యాయమును కనికరమును ఇవి పాటించిన లాభం లేదు, ఇవి పాటించి అవి ఇవ్వకుండా లాభం లేదు. ఒకవేళ అది ధర్మశాస్త్రంలో మనము సరే దేవుడు ఏమని చెప్పినా అని చెప్పేసి మనం 10వ వంతు చెల్లించి అన్నిట్లో నీతి న్యాయములు కనికరములు లేకపోయినా దేవుడు మెచ్చుకోడు. నేను దశంభావం ఇస్తున్నాను కదా ప్రభు అన్నాడు ఒకడు వచ్చి, వారంకోసారి దశంభావం ఇస్తున్నా, నెలకోసారి దశంభావం ఇస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా అంటే చనిపో అన్నాడు దేవుడు. ఎందుకు మన జీవితంలో ఏం లేదు, తగ్గింపు లేదు, నీతి న్యాయములు ప్రేమించే తత్వం లేదు. అంటే కొన్నిసార్లు ఏమో దేవుడు అవి ఇచ్చినా కూడా మెచ్చుకోలే. దశంభాగాలు పోగు చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు మెచ్చుకోలే. ఒకసారి యేసుప్రభుల వారు అందరూ కానుకలు వేస్తూ ఉంటే ఆ కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు. ఒక బీదవరాలు వేసినటువంటి కానుక రుచి దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. అవతల వేరే వాళ్ళు వచ్చి 1,000కి 1,000 వేసి ఉండొచ్చు, ఆ టైంలోనే 100 వేసి ఉండొచ్చు. అవన్నీ కూడా చూసిండు ఆయన. ఎవరు 2 కాసులు చూసినా వాడు 10 కాసులు చూడడా, 20 కాసులు చూడడా, ఆ 2 కాసులు వేసినటువంటి ఆమెను పట్టుకొని మెచ్చుకుంటాడు. ఆమె అందరికంటే ఎక్కువ వేసింది అంటే కొత్త నిబంధన సంఘంలో కూడా మనము ఆర్థికపరమైనటువంటి విషయాలలో దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నామో ఆయన అబ్జర్వ్ చేసేవాడై ఉన్నాడు. చాలామంది అనుకుంటున్నారు దేవుడు మన హృదయాన్ని చూస్తాడండి. చెత్త స్వరం అది, సైతాను స్వరం అది. దేవుడు మన హృదయాన్ని చూస్తాడండి, మన తలంపులు చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు, తప్పితే మన డబ్బును చూడాడు కదా అంటాడు వాడు. అరే మన హృదయంలో ఎంత దేవుని గురించినటువంటి ప్రేమ ఉన్నదో, మన తలంపులు ఎంత దేవుని గురించినటువంటి స్వార్థకు తీవ్రత ఉందో అది వ్యక్తం చేసేటువంటి క్రియారూపం దాల్చే ప్రక్రియనే మనం దేవునికి ఇస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి విధి విధానాలు. నీలో ఎంత తీవ్రత దేవుని కొరకు ఉన్నదని చెప్పేటటువంటి స్వరాలే ధనం. చాలామంది అక్కడికి వచ్చేసరికి బలహీన పడిపోతూ ఉంటారు. ధనము సమస్తమైన కిడులకు మూలంగా దేవుని బిడ్డలారా అట్లని చెప్పేసి అప్పులు చేసి దేవునికి ఇవ్వద్దు. చాలామంది తెలివి తక్కువ మనుషులు కూడా ఉన్నారు. మళ్ళీ దేవునికి ఇస్తే దేవుడు దీవిస్తారని చెప్పేసి అప్పులు చేసి ఇచ్చి మరీ అప్పులకు పోయినట్లు కూడా ఉన్నారు. అప్పులు చేసి ఇవ్వకూడదు, వచ్చిన దాంట్లో ఇవ్వకుండా ఉండదు. అది అవసరమైతే తప్పనిసరి పరిస్థితిలో దైవస్వరం నీకు వినబడుతుంది. దేవుని కొరకు ఏదో చేయాలి, ఒక పని చేసేది ఉంది, దాని కొరకు అప్పు చేస్తే పెద్దగా మన గురువు గారు అంటారు ఎప్పుడు కూడా, బాబు నేను గ్రంథాల కొరకు అప్పు చేసిన, ఒక విలువైన కార్యం కొరకు అవసరం ఇప్పుడు, అది ఇప్పుడే విడుదల చేయాలి కాబట్టి నాకు డబ్బులు అవసరమే అప్పు చేసిన. నా ఇంట్లో కూతురు ఉంది, వయసుకు వచ్చింది, 25 ఏళ్ళకి వచ్చింది, పెళ్లి చేయాలి, ఇంట్లో డబ్బులు లేవు, ఆయన అప్పు చేసేస్తాం కదా. అంత ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు అప్పు చేయాలి. కానీ దేవుని బిడ్డలారా ఈరోజు చాలామంది జీవితాలలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా పిసినారితనం లేకుండా ఈ భౌతిక సంబంధమైనటువంటి ధనం విషయంకి వచ్చేసరికి ఏమవుతారంటే ధారాళముగా ఇవ్వడం లేదు దేవునికి. అంటే దేవుడు ఒక పాటలు అంటాడు, అందుకే సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అన్నాడు. అంటే ధనము సమయం, నీ ధనం ఎంత విలువైన ఎంచుతున్నావు అంతే సమయాన్ని ఎంచాలి, సమయం ఎంత ఇస్తున్నావు అంతే ధనాన్ని ఎంచాలి. అట్ ద సేమ్ నీ హృదయాన్ని కూడా దేవునికి, నీ పిల్లల్ని కూడా దేవునికి ఇవ్వాలి. మనం వచ్చే 100 రూపాయలు 10 రూపాయలు అయ్యినోడు మన కుమారుని ఏమని ఇస్తాడు దేవునికి? నా కుమారుడు నాకు మంచి ఉద్యోగం చేయాలి, సంపాదించాలని కోరుకుంటాడు కదా. నువ్వు 10 రూపాయలు నమ్మకంగా లేనోడు కుమారులు ఇచ్చే స్థాయికి వస్తాడా? 10 రూపాయలు నమ్మకం లేనోడు హృదయం ఇస్తాడా దేవునికి? 10 రూపాయలు నమ్మకం లేనోడు దేవునికి సమయం ఇస్తాడా?
దేవుని బిడ్డలారా అంటున్నాడు ఇక్కడ, మీరు వాటిని మానక వీటిని చేయవలసి ఉండినది. ఈరోజు మనము ఏం మానుతున్నాం, ఏం చేస్తున్నాం? బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు. ఏది మానొద్దు? దేవునికి ఇవ్వడం మానొద్దు, ప్రార్థించడం మానొద్దు, స్తుతించడం మానొద్దు, సువార్త ప్రకటించడం మానొద్దు, వాక్యదానం మానొద్దు. అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అనమాట. ఆత్మీయ జీవితం అంటే ఏదో ఒకటి చేసి ఇంకోటి చేయకుండా పర్వాలేదు అనుకున్నట్టు ఉండదు. అన్ని చేసినప్పుడే నువ్వు సంపూర్ణ స్థితి పొందుతావు. వాక్యం చదవాలి, స్వార్థ ప్రకటించాలి, నీ కష్టార్జితంలో దేవుడికి కానుకలు ఇవ్వాలి, దేవుడిని స్తుతించాలి. దేవుడి కొరకు ఎన్ని చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేయాలి. మనం ఎట్లా చేయాలి? మళ్ళా ధారాళంగా చేయాలి. ఏమో నా కర్మగాలి, నేను ప్రార్థన చేస్తున్నా, నా టైం బాగలేక నేను దేవుని సేవ చేస్తున్నా. చాలామంది అట్లా అనుకుంటూ కూడా ఉన్నారు. ఒకటి నా దగ్గర నుంచి పోయిన తమ్ముడే ఉండే, అని పేరు చెప్పొద్దు, ఎందుకంటే వాడు నా లైవ్లో చూస్తాడు. అక్కడ పోయిన తర్వాత సేవ చేసిన కొంతకాలం సేవ చేసినప్పుడు నేను, నా బ్రదర్ తమ్ముడు, మరి ఎందుకు నువ్వు సేవ చేస్తున్నావు? నీకు దేవుని పిలిపేమని వచ్చిందా? ఎక్కడ నువ్వు వస్తా నిక్షేపం తీసుకున్నావు అంటే, ఏదో నా కర్మగాలు చేస్తున్నాను అన్నాడు. నామగట్టు నా కర్మగాలను టైం బాగలేక చేస్తున్నానా అంటే, దేవుడు అటువంటి సేవను మెచ్చుకోడు. మన టైం వేస్ట్. తర్వాత వాడికి మళ్ళీ ఇంకో ఏదో ఉద్యోగం వచ్చింది, సేవ అని వదిలిపెట్టండి, తర్వాత ఉద్యోగం చేసుకొని వాడు బతుకుతున్నాడు. అంటే బలవంతంగా చేసిన వాడు దేవుని సేవ, అది శాపం. బలవంతంగా మనం ప్రార్థనలు చేసిన శాపం, బలవంతంగా స్తుతించిన శాపం, బలవంతంగా మనము ఆయన సన్నిధిలో కూర్చున్న శాపం, బలవంతంగా దేవునికి ఇచ్చిన శాపమే, ఆశీర్వాదం కాదు. అందుకే మీరు బలవంతముగా కాక అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? ఏ కార్యక్రమం చేసినా మనం ఇష్టపూర్వకంగా చేయువారమై ఉన్నాం, ధారాళముగా చేసేవారమై ఉన్నాం అని అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని కార్యాలను ఎంత ఇష్టపడి చేస్తున్నాం. ఎవరిదో డైలాగ్ అది తెలియదు కానీ వాళ్ళు చెప్పారు, కష్టపడి చదవకండి. ఎవరది? ఎవరో అబ్దుల్ కలాం గారే అనుకుంటా. కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, నీ మనసు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఇష్టపడుతుందో దాని మీదనే చేయాలి. అదే నా ఆయన కొటేషన్ అయితే E=mc². అది చెప్పిన తర్వాత ఆయన కొటేషన్ ఇదే. ఆయన దాన్ని ఇష్టపడ్డాడు, క్రియేటివిటీని. ఆయన క్లాస్లో మీడియం రేంజ్ అబ్బాయి అంట, అసలు టాపర్ కాదు, క్లాస్లో మీడియంగా ఉన్నాడు వాడు. ఎవరు లెక్క చేయాలి ఆల్బర్ట్ ఐన్స్టీన్ని. కానీ మన మనసు కొన్ని విషయాలను ఆలోచించి చేసింది, వాడు దాంట్లో ఇంట్రెస్ట్ చూపించినాడు, సక్సెస్ఫుల్ అయినాడు. ప్రపంచంలో ద మోడర్న్ సైన్స్కి పితామహుడు అయినాడు, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అనే పేరు. ఇప్పటికీ ఆయన మైండ్ మీద పరిశోధనలు, ఎందుకంటే ఇష్టపడి చేసిండు. ఆయన ఫ్యాషన్ ఏదైతుందో ఆయన కలిగి ఉన్న దాంట్లో ఇష్టపడి దైవికమైనటువంటి భక్తి కలిగి ఆయన చేసిండు. ఆయన ఒక యూదుడు. అట్లా మనము దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమం నేను ఇష్టపడి, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను సేవను ఇష్టపడి చేస్తున్నాను. నాకు ఏం లేదు, సంఘం లేదు, కానుకలు ఇచ్చేవారు లేరు, నాకు వెనుక ముందు ఆర్థికపరమైనటువంటి సోర్స్ లేవు, ఏం లేవు. అయినా నాకు ఇది నా ఇష్టం. ఐ లవ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సువార్తను నేను ప్రేమించా, చెప్పడానికి ఇష్టపడ్డా. నేను బలవంతంగా ఇక్కడ ఉంటలే. గజ్వేల్కి వచ్చి నా కుటుంబస్తులందరిని వదిలిపెట్టి నేను నా కర్మగాలు ఉంటున్నా అనుకునే పరిస్థితి లేదు. ఇష్టపడి ఉంటున్నా. ఇక్కడ నుంచి దేవుడు ఇంకో స్థలానికి వెళ్ళమంటే అక్కడ కూడా ఇష్టపడి వెళ్తా. నేను ఏ పనైనా ఇష్టపడి చేసినప్పుడు మనకు దేవుడు సంతోషపడతాడు. మనం కష్టంగా చేస్తున్నామా, ఇష్టంగా చేస్తున్నామా, ఈరోజు దేవుడు మన హృదయాలను చూసేవాడు అయినా. వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రేయర్ లైఫ్, ఇట్ మే బి ద రీడింగ్ బైబుల్, ఇట్ మే బి ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఖుషి అయిపోవాలి మనం దాన్ని. దేవుని బిడ్డ, ఈరోజు ఇజ్రాయేల్ జనాంగం వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ వార్. వాళ్ళు అక్కడ పక్కకు ర్యాకెట్లు పడతా ఉంటే టెల్ అవీవ్ వాళ్ళు ఇటు పక్క వాలీబాల్ ఆడుతున్నారు. ఆ వీడియో పెట్టారు ఎవరు ఈరోజు. అటు పక్క మనము ఇప్పుడు బాంబులు పడుతున్నాయి అంటే మనం ఎట్లుంటుంది పరిస్థితి. గజ్వాల్ ఈరోజు బాంబులు వేస్తున్నారని తెలిసిందనుకో, ఏదో మన శత్రు దేశాలు ఈ ప్రాంతంలో పడబోతున్నాయని తెలిస్తే ఎట్లుంటుంది మన పరిస్థితి. పోయి క్రికెట్ ఆడతామా అంటే వాళ్ళకి అది ఏమైందంటే ఇష్టం. అరే మరి దేవుని కొరకు మేము హతసాక్షులమైన పెద్ద ప్రాబ్లం లేదనుకుంటాం వాళ్ళకి. కాబట్టి దేవుని బిడ్డలారా, శిశువులందరూ కూడా వాళ్ళు చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు, భయపడలే, పారిపోలే. అరే మాకేం గతి పట్టే భయ యేసు ప్రభు సువార్తను మోసినందుకు, మాకేం గతి పట్టే భయాన్ని సువార్త ప్రకటించి ఎక్కడి నుంచో
మధ్యప్రాచ్యం నుంచి ఇజ్రాయెల్ నుంచి పడవల మీద నడిచి కొంత దూరం వచ్చి మరి చెన్నై ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తోమా గారిని వెనక నుంచి వచ్చి పొడి చేస్తూ ఉంటే నేనమ్మ ఏం కర్మ వచ్చిందిరా అనుకోలే, సజీవదహనం, చిరునవ్వుతో సజీవదహనం అయిపోయారు, చచ్చిపోయారు వాళ్ళు. ఇష్టపడ్డారు ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి. మనము సమయం ఇవ్వడానికి ఇష్టపడకపోతే, కానుకలు ఇవ్వడానికి ఇష్టపడకపోతే, వాక్యం చదవడానికే ఇష్టపడకపోతే ప్రాణం ఇవ్వడానికి ఏమి ఇష్టపడతామండి? బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంత ఇష్టపడాలైనా ప్రాణం ఇవ్వడానికి ప్రభు కొరకు మనం ఇస్తామా? ఇవ్వగలగాలి. ఈరోజు మా భారతదేశంలో ఎన్నో చూస్తున్నాం సంఘటనలు. బలవంతంగా పోయి వాళ్ళ దేవుని నామాన్ని ఉచ్చరింపజేస్తున్నారు. పాస్టర్ల నోటుతో బైబుల్ కిందేసి తొక్కిపిస్తున్నారు. ఈ మత ఛాందస్తవాదు బలవంతంగా వారి దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించమని చంపుతున్నారు. ఏంటండి, కొందరు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉచ్చరిస్తున్నారు. అడిగిపోతే వాళ్ళు ఏమన్నా పూజలు చేయమంటే పూజలు చేస్తూ ఉన్నారు. అరే చంపండి భయ్, ఒకడు అన్నాడు, నిన్నోడు అన్నాడు, కొడతా ఉంటే నాకు మీరు కొట్టకుండా చుట్టుముంటాయి, చంపేసి ఒకటిసారి చంపాడు అన్నాడు. చూసినావా ఈరోజు ఫేస్బుక్లో పెట్టి, एक बार ख़त्म कर दो मुझे. अरे क्या है, मारने का जरूरत ही नहीं है. అంత ఇష్టపడాలి దేవుని కొరకు. मेरा जान भी दे दूंगा हमारे परमेश्वर का बारे में చెప్పేసి మనం డిసైడ్ అయిపోవాలి. దేవుని బిడ్డలారా, మనం ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడే ఆ జోన్ తర్వాత సంగతి. చిన్నవి ఉన్నాయి కదా కొన్ని, వాటికి ఇష్టపడదాం. స్తుతించడానికి దేవునికి సమయం ఇవ్వడానికి ఇష్టపడదాం. అనుదినం మన కష్టార్థంలో 10 రూపాయలు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడదాం. మన ముందున బైబిల్ చదవడానికి ఇష్టపడదాం. వేకోని లేచి ప్రార్థించడానికి ఇష్టపడదాం. మన ఇష్టాలు దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏ రకమైన ఇష్టాలు మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైనా లోకంలో మనం గమనిస్తే ఒక మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందిరా బాబు అంటే వాడు ఎంత ఇష్టపడి చదువుతాడు, ఆ టైంలో ఎంత ఇష్టపడతాడు, కష్టపడతాడు. ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలంటే ఎవడైనా పెళ్ళి ఇష్టం లేకుండా చేసుకుంటాడా? ఇష్టపడతాడు, పెళ్ళి చేసుకొని కష్టపడతాడు. ఇష్టం లేకుండా లోకంలో ఎవడైనా ఏదైనా పని చేస్తాడా? ఎవరు చేయడండి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యవహారానికి వచ్చాను కదా, ప్రతిదీ కష్టం అయిపోతున్నది. ఎందుకంటే పరలోకపు శక్తి లేదు, కష్టమవుతుంది. దేవునికి సమయం ఇవ్వడం కష్టమవుతుంది. దేవుని నామాన్ని బట్టి స్తుతించడం కష్టమవుతుంది. అనుదినము బలిపీఠాలు కట్టుకోవడం కష్టమవుతుంది. దేవునికి మన సమయము, మన ధనము, మన శరీరం ఇవ్వడం కష్టమవుతున్నది. సజీవ యాగము మిమ్మల్ని మీరు ఏం చేసుకోనండి, ఆయనకు సమర్పించుకోండి అన్నాడు. కష్టమవుతుంది చాలామందికి. ఎందుకంటే సమర్పించుకుంటే ఇంకా మన ఇష్టానుసారంగా బతకలేం కదా, శరీర కోరికలు తీర్చుకోలేం కదా. సజీవ యాగము సమర్పిస్తే మన కళ్ళు ఆయన చూస్తూ ఉండాలి. ఏం ఎంజాయ్మెంట్ ఉంది ఆయన చూస్తే? మన శరీరం ఆయన కూడా వాడబడాలి. ఎవనెచ్చలు ఎవరు తీర్చుకోవాలి? మరి ఎవనెచ్చలు తీసుకుంటే మజా ఉంది, తాగితే మజా ఉంది, తింటే మజా ఉంది. అంటే ఎవ్రీ కైండ్ ఆఫ్ సిన్ ఇష్టపడకుండా చేస్తాడు. ఎంత ఇష్టమో వాడికి తాగడానికి, ఎంత ఇష్టమో వాడిని వ్యభిచారం చేయడానికి, ఎంత ఇష్టమో వానికి లోక సంబంధమైన వ్యవహారాలు కొనసాగడానికి. దేవుని బిడ్డలారా, మనం అట్లుండొద్దు. మనం అన్య జనుల ఇష్టము అంటే అర్థమైంది. పేతురు రాసిన పత్రికలు అంటాడు. పేతురు రాసినటువంటి పత్రిక 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆట పాటలను, త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే అంటే అర్థమైంది ఏంటండి? అన్యజనుల ఇష్టం మీరు నెరవేర్చొద్దంటే మీరు దేవుని స్వజనుల ఇష్టం నెరవేర్చాలి. దానికి అపోజిట్ అర్థం చేసుకోవాలి మనం. మీరు ఆ రకమైన కార్యాలు చేయకుండా అంటే ఇంకేమో చేసేది అని అర్థం. అపహాసకులు కూర్చోడు చోట కూర్చోకుండా అంటే ఇంకెక్కడ కూర్చొనే అవకాశం ఉందని అర్థం. ఇప్పుడు అపహాసకులు కూర్చున్న చోట కూర్చోద్దాం. మరి ఎక్కడ కూర్చోవాలి? ప్రార్థన చేయి వారితో కూర్చోనమంట. దుష్టుల ఆలోచన నడదంట. మరి ఎవరు ఆలోచన? దైవిక సంబంధం ఆలోచన నడవండి. ఇక్కడ అన్నాడు, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అంటే దేవుని ఇష్టం నెరవేర్చడానికి మనం పూనుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అడుగుదాం ప్రభుకు, నా ఇష్టమిదిగో ఇది
నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది, నా ఇష్టమిదిగో ఇది, నీ ఇష్టముగా చేయ. నా ఇష్టమట్టి నా హృదయానికి నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుము. తనువు నాదిదిగో కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు దిసిగొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తిని. నువ్వు నాదిదిగో ఎంత అద్భుతంగా రాశారు కదా. నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది. ఏంటండి, దేవునికి కూడా ఒక ఇష్టం ఉంది. దావీదు గురించి అంటాడు, అతడు నా ఇష్టానుసారమైన, అంటే దావీదులో ఉన్నటువంటి ఇష్టాలన్నీ కూడా దేవునికి ఇష్టమైన ఇష్టాలు ఉన్నాయని అర్థం. కనుక ఈరోజు దేవుని ఇష్టం ఏమిటి, మీరు వాటిని మానక వీటిని చేయవలసి ఉండి అన్నాడు. కాబట్టి వాటిని మనం ఇష్టపడదాం. దేవుని సన్నిధిలో మనం ఏవి చేయాలో అవి చేయడానికి ఎంత ఇష్టపడుతున్నామో, భౌతిక సంబంధమైన లోకంలో కూడా మనం అన్ని చేయడానికి ఇష్టపడాలి. మన యవ్వనాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. మన సమయమును దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. మన ధనమును దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. మన తలాంతులు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. మన పిల్లల్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. ఫర్ ఎవ్రీథింగ్. అంతగా దేవుడి మీద మన ఇష్టం బలపడినట్లుగా సాతాను ఏం చేస్తాడంటే, మనకు దేవుడి మీద ఇష్టం నశించిపోయేటట్లు వాడు కార్యాలు క్రియేట్ చేస్తాడు. మనం అనుకునే జరగకుండా చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే దేవుడి మీద ఇష్టం తగ్గుతుంది. నేను అనుకున్నది ఎవడన్నా వెళ్ళాడు అనుకో, వాడి మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంత ఇష్టపడడం అని నేను. అరే వాడు చెప్పింది తిన్నాడు అనుకుంటాం. అట్లా మనము దేవునికి ఇష్టపడకుండా సాతాను చేస్తాడు. ఎందుకంటే నువ్వు అనుకున్నది ఏమైతలేదు కదా, ఎందుకు దేవుని ఇష్టపడతావు నువ్వు ఇంకా అంటాడు. ఆయన నాకు అనుకున్నది ఏది చెప్పినా పర్వాలేదు, ఐ లవ్ మై జీసస్ క్రైస్ట్ అని చెప్పలేమని. అప్పుడు వాడు ఫెయిల్ అయిపోతాడు అక్కడ. అరే వీడు ఇంటలేదు బై, వీడు అనుకున్నది ఏం చేయకపోయినా ప్రేమిస్తున్నాడు ఆయనకు అనుకుంటాడు. అటువంటి రివర్స్ గేర్లో మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనము ఎన్ని కార్యక్రమాలు బలివిచేత చేస్తున్నాం, ఎన్ని కార్యాలు ఇష్టపూర్వకంగా చేస్తున్నామో పరీక్షించుకుందాం రండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. స్తోత్రములు తండ్రి, వితబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి దయగల దేవా. ఈ రాత్రికాల సమయంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ రీతి ఆమె నామాన్ని బట్టి కీర్తించుటకు స్తుతించుటకు మీరు మాకు చూపినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా దిగిరండి, విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. మరొకసారి మేము అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకుంటకు గతించిన కాలమే చాలన్నావు అయ్యా. మేము నీ ఇష్టం నెరవేర్చే వారిగా ఉండాలి. ఏది చేయడం నీ ఇష్టమో వాటి మీదనే మా దృష్టి నిరంతరం ఉండినట్లుగా కృప చూపించి మహిమగణత ప్రభావం మీరే పొందండి. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ప్రార్థన చేస్తున్నాం. దర్శించండి. ఇరు దేశాల మధ్యలో అయ్యా మీ చిత్తం జరిగించమని మేము వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మరలా నిశ్చితమైతే రేపటి దినమున వేకువనే మీ సన్నిధిలో మేము కనబడుటకు బలమును దయచేయండి, శక్తిని దయచేయండి. మాలో దాగి ఉన్నటువంటి సకల సోమరితనం గల దుష్టాత్మలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నత మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. ఇదిగో